ఈరోజు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కన్వీనియంట్ వ్యక్తి, ఊసులు వెళ్ళిలాగా రంగులు మార్చే వ్యక్తి. 2013 2013లో భూసేకరణ చట్టం అనేది వచ్చింది. మన పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకానికి మన రైతులు దాదాపు 300 ఎకరాలు అనుకుంటా, 400 ఎకరాలు ఇచ్చారు. ఈ రోజుకి వారికి కంపెన్సేషన్ రాలా. అడిగేవాడు ఎవరు లేడు. అడగాల్సిన ప్రతిపక్ష నేత రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, ముఖ్యమంత్రిని చేసి అన్ని చేస్తూ ఉంటారు. అలాంటి 2013 భూసేకరణ చట్టం ఎలాంటిది అంటే, చాలా మంది ప్రజానాయకులు, ప్రజలకు అన్యాయం జరుగుతున్న నాయకులు అప్పటి ప్రభుత్వాన్ని బలంగా అడిగి పోరాటం చేసి 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. అలాంటి భూసేకరణ చట్టాన్ని నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి మీద వీళ్ళకి గొడవగానే ఉండుంటే మరి 2013 భూసేకరణ చట్టానికి ఎలా దుర్వినియోగం చేస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన 2013 భూసేకరణ చట్టం రాహుల్ గాంధీని అడుగుతున్నాం, సోనియా గాంధీ గారిని అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారిని అడుగుతున్నాం. 2013 భూసేకరణ చట్టాన్ని మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు దానిని దుర్వినియోగం చేస్తుంటే మీరేం మాట్లాడారు దాని గురించి? ఒకవైపున కాకినాడ ఎస్సీజెడ్ రైతులు రోడ్ల మీద పడి కేసులు మర్చిపోతా ఉంటే కాంగ్రెస్ దీనికి ఎలా ఒప్పుకుంటుంది? కాంగ్రెస్ మీ ఆలోచన విధానం ఏంటి? రాష్ట్రాన్ని విభజించింది చాలదా? 2013 భూసేకరణ చట్టాన్ని ఈ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తుంటే మీరు అది కూడా అడగరా? మేము తీసుకొచ్చిన చట్టాన్ని మాట్లాడలేరా మీరు? మనకేమిటవుతుందంటే దోపిడీ విధానంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒకటే విధానం ఉంది. అలాగే దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భూసేకరణ చట్టం రాష్ట్రాలకు వేశారు, మీరు మార్చుకోవచ్చు అని చెప్పి. మరి అలా చేసినప్పుడు అది పాటించాలా అంటే ముఖ్యమంత్రి గారు చాలా కన్వీనియంట్గా ఆయనకి అవసరమైతే మంచి తీసుకుంటారు. అదే భూసేకరణ చట్టాన్ని భూమిని దొబ్బేయచ్చు, భూముల్లో వాళ్ళకి నిర్వాసితుల్ని బయటికి పంపించవచ్చు, కన్వీనియంట్గా చేయొచ్చు అని చెప్పి ఆయన ఈ రోజున భూసేకరణ చట్టాన్ని సామాజిక ప్రభావం అంచనా అంటాం. ఒక భూమి మీద 10 మంది పనిచేస్తే దాని మీద సంబంధిత అనేక వృత్తులు ఉంటాయి. ఒక భూమికి కూర్చోబెట్టి మనకి నాగలు చేసేవాళ్ళు కానీ సంబంధిత ఉపాధి అవకాశాలు బోల్డెన్ ఉంటాయి. అవన్నీ తీసుకోవక్కర్లేదని చెప్పేసి ఈరోజు కొత్త ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది రైతులకు చాలా అన్యాయం జరగబోతా ఉంది. మన పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకంలో ఇచ్చిన రైతులకు కూడా చాలా జరగబోతా ఉంది. మేము భూసేకరణ చట్టాన్ని అన్ని రైతులందరికీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో భూములు కోల్పోతున్న రైతులందరికీ 2013 భూసేకరణ చట్టాన్ని జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాం, అమలు పరుస్తాం. మీరు కనుక వైసీపీ నాయకులకి అండగా ఉన్నా కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మాయలో పడినా కానీ ప్రతి రైతుకి నేను హెచ్చరిస్తా ఉన్నాను, విజ్ఞాపన పండి వచ్చే ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ వస్తే మీ భూములను లాగేసుకుంటారు, మొత్తం కబ్జాలు పెడతారు, మొత్తం ఎస్సీజెడ్ల పేరు మీద మొత్తం సంబంధిత వ్యక్తులందరికీ అంటగట్టేస్తారు. అందుకని జాగ్రత్త, తెలుగుదేశం పార్టీ వస్తే మన భూములను మనం కానివ్వకుండా చేస్తారు. మీరు చూశారు ఒక్కొక్క భూ నిర్వాసితులకి ఒక్కొక్క రకం ప్యాకేజీ. డ్వాక్రా మహిళలకి ఇంత మాటలు మార్చే వ్యక్తి మనకు ముఖ్యమంత్రి వద్దు, చాలు, భరించాము తల్లి, దశాబ్దాలు భరించాం, ఇంత కాపాలి వీళ్ళందరినీ. కొత్త ప్రభుత్వం సృష్టిద్దాం, కొత్త ప్రభుత్వం తీసుకొద్దాం. యువత ఉన్నారు, యువతకి ఏం చేశాం? యువత త్యాగాలు చేయమంటారు,
యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం? ఎంతసేపు అవమానాలు, భయాలు, బాధలు, వేదనలు తప్ప ఏ రోజున యువతకు నిలబడ్డారు ఏ ప్రభుత్వాలైనా సరే? జనసేన నేను ఆలోచిస్తుంది, నేను ఇన్ని దశాబ్దాలు మీతో పాటు సినిమాల్లో చూసేటను ఏ రోజున కూడా నా సినిమాల్లో అసభ్యత కానీ అశ్లీలత కానీ నేను ఏ రోజు పెట్టలేదు. ఒకటే ఆలోచించాను, నా అన్నదమ్ములకి, నా ఆడపడుచులకి దిగువ సమాజాన్ని నా ద్వారా ఎంత తీసుకురాగలను అని సినిమాల్లో నేను చేయగలిగినప్పుడు ఇంకా రాజకీయాలు ఉంటే నేను ఎంత బలమైన అవినీతి రహిత పాలన తీసుకురావాలో మీరు ఆలోచించుకోవచ్చు.